అమ్మమ్మమ్మమ్మ, ఎంత అమాయకంగా కనపడి ఇంత మాయనాట పాడావే తల్లి. ఇదిగో చూడండి, కాలేజీ కడుతున్నట్టు ఇంట్లో చెప్పి మా కంట్లో కారం కొట్టి డాన్స్ నేర్చుకున్నావా? వీధులెక్కి వీరాంగణం చేసుకొచ్చావా? అమ్మాయి డాన్స్ గురించి చాలా బాగా రాశారే వేద. అమ్మాయి ఫోటో కూడా వేశారు. రాస్తారు వేస్తారు, వాళ్ళకే. ఇంటికి ఏదైనా అరిష్టం దాపరిస్తే అనుభవించేది నేను నా పిల్లలే గాని ఊళ్ళో వాళ్ళు కాదుగా. ఇప్పుడు ఏమైందని అమ్మాయికి గొప్ప పేరు కూడా వచ్చింది. నీకు ఇప్పుడు తెలిసింది అమ్మాయికి ఇంత పెద్ద పేరు వస్తుందని తను డాన్స్ నేర్చుకుంటున్నప్పుడే నాకు తెలుసు. ఏమిటి అది డాన్స్ నేర్చుకుంటున్నట్టు మీకు ముందే తెలుసా? తెలుసు. మరి నాతో ఎందుకు చెప్పలేదు? మర్చిపోయా. ఏమిటండి మర్చిపోయారా? మీ మొదటి భార్య గజ్జె కట్టి కన్న తండ్రిని పట్టణ పెట్టుకోవడం మర్చిపోయారా? ఆవిడ కూడా నిప్పుల్లో పడి మసిలిపోవడం మర్చిపోయారా? ఏమే ఇప్పుడు నా చావు కోరే కదా నువ్వు ఇలా తెగించావు? మాట్లాడవే. నన్నెవరూ ఏ ప్రశ్నలు వేయకండి. నేనెవరి నాశనాన్ని కోరి ఈ ప్రదర్శన ఇవ్వలేదు. ఎవరికీ నా ప్రదర్శన వల్ల ఏ నష్టమూ రాలేదు. ఏదైనా జరిగితే మీరు నన్ను నిలదీయడానికి ముందే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? చావనైనా చస్తావు గాని చేసింది తప్పని ఒప్పుకోవా? ఒప్పుకోను పిన్ని. ఎందుకంటే ఇది తప్పు కాదని నేను నమ్ముతున్నాను. జీవితాంతం ప్రదర్శన ఇవ్వడానికే నేను నిర్ణయం తీసుకున్నాను. అందువల్ల మీకేదైనా నష్టం కలుగుతుందని మీరు భయపడితే నేను దూరంగా తప్పుకోవడానికనే సిద్ధమే. మయూరి, నా నమ్మకాన్ని గౌరవించి నాకింత నీడనిచ్చే మనిషి ఆధారం నాకుంది. మీరు నా నాట్యానికి అభ్యంతరం పెడితే నేను అతని దగ్గరికి వెళ్ళిపోవడం తప్ప నాకు మరో మార్గం లేదు. నేను చెప్పవలసిందంతా చెప్పాను మేడం. నేను డాన్స్ చేయడానికి మా పిన్ని ఒప్పుకుంటే సరే, లేకపోతే ఇల్లు వదిలి రావడానికి నిర్ణయించుకున్నాను మేడం. డాన్స్ చేయకుండా మాత్రం నేను బ్రతకలేను. నీ ఇల్లు వదిలి రావాల్సిన అవసరం నీకు రాకపోవడమే మంచిదని నా ఉద్దేశం. అదేమిటి మేడం? ఏం లేదు మయూరి, నీది ఆవేశం. నాట్యకళ మీద నీకున్న ఆరాధనతో ఇలా ఆవేశపడుతున్నావు. మోహన్ కూడా చాలా ఆవేశపరుడు. కన్న తల్లిని నాకే వాడి నిర్ణయం మీద నమ్మకం లేదు. అలాంటి వాడి మీద నువ్వు పూర్తిగా ఆధారపడాలనుకోవడం తొందరపాటు మయూరి. ఆయన ఆవేశమే నాకు ఊపిరి పోసింది మేడం. ఆయన ఆలోచనతోనే ఈ రోజు నేను నర్తకినయ్యాను. మీరెవరూ ఆయన నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అది అనంత పని చేసిందనుకో, ఎంత అప్రతిష్ట. ఆ అప్రతిష్ట ఎవరికో కాదమ్మా, నీకే. సవిత్ తల్లివని ఆడిపోసుకుంటుంది లోకం. చూడు వేద, ఎప్పటికైనా వయో చేతిలో పెట్టాల్సిన పిల్ల. చేసుకునేవాడికి లేని అభ్యంతరం మనకేమిటిటా? ఏమ్మా? పైగా అది తొందరపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందనుకో, అప్పుడు బుజ్జికి సంబంధాలు రావడం కూడా కష్టమే. అది కాదు వేద, అది డాన్స్ ప్రదర్శనలు ఇస్తే మనకే, మనం వాటికి పోవద్దు అంతే. నాకేం చెప్పకండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకేం తెలీదు. నా మాటకి విలువివ్వని పిల్ల ఎలా పోతే నాకే. దానికి నాకు ఈ రోజు నుంచి ఏ సంబంధం లేదు. ఏ డాన్స్ ప్రోగ్రాంలు ఇస్తుందో, ఎలా తగలడుతుందో దాని కర్మ, నాకు అనవసరం. మయూరి, మయూరి, సిస్టర్, వార్డ్ నెంబర్ 3 అక్కడ. అదిగో అదే. థ్యాంక్ యూ. నేను చెప్పింది ఏం చేశారు? ఇంత అశ్రద్ధ అయితే ఎలాగండి? ఐ కాంట్ బేర్ దిస్. మోహన్ సారా, ఓ మోహన్ సారా, ఫోన్ దింపండయ్యా. ఏమి
ఏమిటి ఇది? అన్నమ్మాను నమ్మినామా? దొరికిన చోటల్లా కన్న బిన్న అడ్వాన్సులు ఎత్తి ఉండామా? ఇప్పుడు భగవంతుడు ఆమె కాలే ఎత్తి పూడుచుండు. ఇప్పుడు ప్రోగ్రాంలు ఇవ్వకపోతే జనం నా గుండు చేస్తురయ్యా. ఏం చేస్తును? ఓ వరదాచారి, నీ గోల నీదేనా? ఆ అమ్మాయి కాలు పోయిందని కాస్త బాధపడవయ్యా. ఆ అమ్మకు కాలిపోయినది, నా అమ్మ కాలిపోయింది. అసలే నేను 3 కుటుంబాలు ఎత్తి ఉండినా. ఒక కుటుంబం మద్రాసులో ఉండదా, 2 కుటుంబములు ఇక్కడ ఉంటివా, 4వ కుటుంబం ఇక్కడ సెటప్ చేస్తూ ఉంటినా. ఏమి చేస్తును? సరి మరో డాన్సర్ కోసం కబురు పెట్టాం కదా, తొందరపడతారేంటి? ప్రోగ్రాములు మాత్రం ఆగవు. నమస్కారం అండి. నమస్కారం, రండి. వరదాచారి, ఆ, నేను చెప్పాను చూడు, కొత్త డాన్సర్ ఈ అమ్మాయి. రాండా కూసుకోండి. నేనుదా కాంట్రాక్టర్ వరదాసారి. వణక్కం. ఏమిటి శ్రీకృష్ణ సత్యభామలో వేషమట కదా? నా చిన్నతనంలో నేను కట్టేదాన్ని సత్యభామ వేషం. నా పక్కన శ్రీకృష్ణుడు వెయ్యాలంటే జడిసిపోయేవారు. నేను గొంతెత్తి పాడితే 7 వీధులు వినిపించేది. మిస్ కళ, మాతో కాంట్రాక్ట్ సంతకం చేయడానికి మీకేమైనా అభ్యంతరమా? ఆ విషయాలన్నీ మా మమ్మీ మాట్లాడుతుంది. చూడండి, మా కలెక్షన్స్ లో ఖర్చులు పోను 105 రూపాయలు మీకు ఇస్తాం. సమ్మతమేనా? 10 రూపాయలు చేసుకోండి. ఓకే. అన్నట్టు మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడా లేదండి, సినిమా చూసి నేర్చుకున్నదే. అడడడడడడడడడ. ఏమి సినిమా డాన్సులు బట్టి మోస్తున్నా? ఏమి భరతనాట్యం వరాదా? రాకపోతే నీకెందుకయ్యా? నేను తలుచుకుంటే మయూర్ కంటే గొప్ప నర్తకం చేయగలను. ఆ? నువ్వు పద. అదిదా. అదేంటి అడ్వాన్స్ కొట్టించుకున్న అమ్మాయిని తోలుకెళ్తున్నారు? అమ్మ కోపం మరాదు. అడ్వాన్స్ నాలుదా ఇస్తున్నా. ఇందా 100. మిస్ కళ, నేను చాలా ఫ్రాంక్. మంచిదైనా చెడ్డదైనా ఉన్నదున్నట్టు మొహం మీద చెప్పడం నాకు అలవాటు. చెప్పనా? చెప్తున్నా, చెప్పేస్తున్నా. కళ్ళు తిప్పి చూస్తుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. జస్ట్ స్వీట్. థ్యాంక్స్. చాలు బుజ్జి, అక్క ఇంకా భోజనానికి రాలేదేమ్మా? పొట్టు కాటుగా పెట్టి పిలవాలి కావచ్చు, లేకపోతే కంచం మంచం దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వాలో ఏమో. తిరగబడితే విరగబడతారని ఊరికే అన్నారా? పెద్దవాళ్ళ మీద నమ్మకాల మీద తిరగబడితే ఇలాగే మూలబడతారు. వేదా, నేనేమి కూతురు అనడం లేదండి, బుజ్జికి చెప్తున్నా. చెప్పిన మాట వినకపోతే పళ్ళు రాలుతాయని. అయ్యయ్యో, ఏమా నీళ్లు కావలిస్తే ఇక్కడ ఇంతమంది చచ్చాం, అడగొచ్చుగా. చేత కాకపోయినా పౌరుషానికి తక్కువ లేదు. ఒక పనికి 2 పళ్ళు. బుజ్జి, ఈ గాజు ముక్కలనేరి. నేను ఉడుస్తాలే బుజ్జి. అక్కర్లేదమ్మా, నీ బరువు నువ్వు మోసుకుంటే చాలు. కాలు విరిగినా పొగర అనగలేదు. కాళ్ళు విరిగితే పొగర అనగడానికి, శాపనార్థాలు పెడితే నోళ్లు పడిపోవడానికి ఇది సత్యకాలం కాదు వేద, కలికాలం. పిన్ని, డాన్స్ చేస్తే నా కాళ్ళు విరగొడతాననేదానివి కదూ. నీకు ఆ శ్రమ లేకుండా దేవుడే విరిచేశాడు. ఇంకా ఈ జన్మకు నేను డాన్స్ చేయలేను పిన్ని, చేయలేను.